పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో అన్నా క్యాంటీన్ ని ప్రారంభించారు. పేదవాడికి పట్టెడన్నం పెట్టాలన్న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు స్ఫూర్తితోనే అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభిస్తున్నట్లు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి దశలో 100 క్యాంటీన్లో భాగంగా తణుకులో ప్రారంభిస్తున్నామని చెప్పారు. తణుకు సొసైటీ రోడ్లో ఆధునీకరించిన భవనంలో ప్రారంభించారు. అల్పాహారంతో ప్రారంభమైన క్యాంటీన్లో ప్రతిరోజు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, సాయంత్రం భోజనం అందించనున్నారు. సుమారు 350 మందికి పైగా ప్రతిరోజు ఇక్కడ అల్పాహారం, భోజనం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ పేదవాడి ఆకలి తీర్చడానికి నందమూరి తారక రామారావు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని, అదే స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్లను ప్రారంభించారని గుర్తు చేశారు. పేద బడుగు వర్గాల సంక్షేమానికి, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను మూసివేసి పేదవాడి కడుపు కొట్టిందని విమర్శించారు. గత ప్రభుత్వం వ్యవస్థల్ని నిర్వీర్యం చేసిన దానికి మూసివేయడమే ఉదాహరణ అని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 99 అన్నా క్యాంటీన్లను ఈ రోజు ప్రారంభం కాగా సెప్టెంబర్ నెలకి మరో 80 క్యాంటీన్లు ప్రారంభమవుతాయని వివరించారు. త్వరలో అత్తిలి, వేల్పూరు గ్రామాల్లో కూడా అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తామని రాధాకృష్ణ తెలిపారు. కూటమి కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మంచి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టారు. జోహార్ ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై ఆర్మిల్లి, జై ఆర్మిల్లి. పక్కుండాలండి. శాసనసభ్యులు శ్రీ ఆర్మిల్లి రాధాకృష్ణ గారి ద్వారా బొమ్మి రాంబాబు గారికి, భీమనాథం సుబ్బారావు గారికి చిరు సత్కారం. అక్కడ 500 రోజుల పైనే అన్నదాన కార్యక్రమం, అన్న క్యాంటీన్ ని ప్రారంభించి నిర్విఘ్నంగా నిర్వహించినటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ప్రతి పేదవాడు కూడా కడుపు నిండా భోజనం చేయాలి అనే ఆలోచనతో అనేక పథకాలు ప్రవేశపెట్టి ఆయన ఆశయాలకు అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు ప్రారంభించి 5 రూపాయలకే ప్రతి పేదవాడికి, కార్మికులకు, కర్షకులకు భోజనం పెట్టడం ప్రారంభించి ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దుర్మార్గంగా అన్నా క్యాంటీన్లన్నీ రద్దు చేసి పేదవాడి కడుపు కొట్టినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. ఈరోజు అటువంటి పరిస్థితి నుంచి ప్రతి పేదవాడి కడుపు నింపాలనే ఆలోచనతో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆలోచనకు అనుగుణంగా మరలా ఈరోజు అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభించడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా గుడివాడలో మొదటి అన్నా క్యాంటీన్ ప్రారంభించి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 99 అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరుగుతుంది. అలాగే సెప్టెంబర్ నెలాఖరికి మరొక 80 అన్నా క్యాంటీన్ని ప్రారంభించడం జరుగుతుంది. అన్నా క్యాంటీన్లో ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం దాదాపు 350 మందికి వచ్చే విధంగా ప్రతి పూట కూడా 5 రూపాయలకే పేదవాడి కడుపు నింపే విధంగా ఈ అన్నా క్యాంటీన్ని పునఃప్రారంభించడం జరిగింది. ఈరోజు అన్నా క్యాంటీన్ల ద్వారా పేదలందరికీ వారి ఆకలి తీర్చడానికి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. దీనికి దాతలు కూడా సహకరించి ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలి. ఈ అన్నా క్యాంటీన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది పేదలు కడుపు నింపే విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. ఈరోజు అన్నా క్యాంటీన్లకి విరాళాలు అందించి పేదవారికి బాసటగా నిలవాలని తణుకు నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను. ఈరోజు రాబోయే రోజుల్లో అత్తిల్లో ఒక అన్నా క్యాంటీన్, వేల్పూర్లో ఒక అన్నా క్యాంటీన్ కూడా ప్రారంభిస్తామని తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వీళ్ళు చేసినటువంటి దుర్మార్గం అన్నా క్యాంటీన్లు మూసివేసినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తణుకులో దాదాపు 450 రోజుల పైగా అన్నా క్యాంటీన్ ని నిర్వహించి ఉచితంగా పేదలందరినీ